తెలంగాణను ఎకో టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు అటవీ శాఖ అతిథి గృహంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని అన్నారు. ముఖ్యంగా నల్లమల్ల ప్రాంతంలో ఉన్న వనరులను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ₹5 లక్షల అంటే 1.25 lakhs శాంక్షన్ ఇవ్వడం జరిగింది లోన్ క్రింద. దీనికి 6 సఫారీ వెహికల్స్ కూడా మరి కొని ఈ లోపల ప్రాంతాలను తిప్పడానికి ఉపయోగపడడానికి మేము ఇవ్వడం కూడా జరిగింది లోను. 6 తర్వాత కానీ మార్నింగ్ ఏదో టైం నుంచి కానీ ఇక్కడ వెహికల్స్ అలో చేసేవాళ్ళు కాదు ఫారెస్ట్ ద్వారా, కానీ ఇప్పుడు 9 to 6 అదే ఇప్పుడు 24 hours కూడా మరి శ్రీశైలం వరకు కూడా మరి జర్నీ చేయడానికి అలో చేస్తూ ఉన్నారు. మరి ఇది ఒక పెద్ద టూరిజం హబ్ అనేది మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మన ఇల్లు పడగొడితే మనం ఎట్లయితే నిర్వాసితులు అవుతామో, ఫారెస్ట్ను పడగొడితే జంతువులు కూడా నిర్వాసితులుగా మారి ఈరోజు మన ప్రజల మధ్యలోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఉంటాం.